సరే పులివెందుల సంగతి ఏంటి? దశాబ్దన్నరగా అక్కడ జనం యురేనియం శుద్ధీకరణ కర్మాగారంతో అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం కలగలేదని ఆందోళన చెందుతున్న వేళ కపట్రాళ్ల పరిష్కారం వాళ్లలో కొత్త ఆశలను రేకెత్తించింది. సీఎం చంద్రబాబుపై తమకు నమ్మకం ఉందని, త్వరలోనే ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని పులివెందుల నియోజకవర్గంలోని 6 గ్రామాల జనం అంటున్నారు. వైఎస్ ప్రారంభించారు, జగన్ కొనసాగించారు. జనం నానా తంటాలు పడుతున్నారు. కడప జిల్లా పులివెందులలో ఉన్న యురేనియం కర్మాగారం సీమ ప్రాంతానికే ముప్పుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్టుత పట్టి తెప్పించిన ఫ్యాక్టరీ ఇప్పుడు పులివెందుల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కపట్రాళ్ల తరహాలో పులివెందుల ప్రాజెక్టును కూడా మూసేయించాలని ప్రజలు కోరుతున్నారు. 15 ఏళ్లుగా 6 గ్రామాల ప్రజలు పడుతున్న కష్టాలపై ఏబిఎన్ స్పాట్లైట్. పులివెందుల నియోజకవర్గంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూసీఐఎల్ శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసిన ఎం తుమ్మలపల్లె ప్రాంతంలో ఒకప్పుడు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. అరటి తోటలు, పచ్చని పంటలతో ఆ ప్రాంతం కలకలలాడుతూ ఉండేది. పరిసర గ్రామాల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండేవి కావు. ఇక్కడ యూసీఐఎల్ శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. యురేనియం తవ్వకాలు, శుద్ధి సరఫరాతో స్థానికులు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాతావరణం, నీరు కలుషితమైంది. పచ్చగా కలకలలాడాల్సిన పంట పొలాలు బీళ్లుగా మారే పరిస్థితి నెలకొంది. దశాబ్దాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. నిబంధనలు గాలి కొదిలేయడంతో ఆ సమీప 6 గ్రామాలు, యురేనియం ప్రాజెక్టు వద్ద 6 గ్రామాలు మొత్తం పైర్లు ఎండిపోవడం, అక్కడ ఉన్న ప్రజలకు, పశువులకి అనేక జబ్బులు బారిన పడడము, వాళ్ళకు వచ్చిన జబ్బులు అన్ని కావు. మనం ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో మనం అప్పట్లోనే చాలా వార్తలు రాయడం జరిగింది. ఆ తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వచ్చిన తర్వాత కూడా చాలా వార్తలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆ తర్వాత వైఎస్ గవర్నమెంట్లో న్యాయం చేయలేదు. ఆ తర్వాత జగన్ గవర్నమెంట్లో కూడా చాలా వరకు ఆందోళన చేశారు. ఎవ్వరికి వాళ్ళ సమస్యలపైన ఎక్కడ న్యాయం జరిగిన దాఖలాలు లేవు. ఆ రోజు ఎలా ఉందో ఈ రోజుకి అలా ఉంది. సో ఇప్పుడు జరగబోయే అప్పుడు పరిస్థితులు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఈరోజు మనం గ్రౌండ్ నెట్వర్క్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ నెట్వర్క్ చేయదలుచుకున్నాం. సో గ్రౌండ్ నెట్వర్క్ సంబంధించి ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ వీరనారాయణ చూపిస్తాడు మనకు. ఇప్పుడు మనం ఒక కడప పులివెందుల రోడ్లో ఉన్నాము, ప్రధాన రహదారిలో. ఇక్కడ నుంచి యురేనియం ప్రాజెక్టు వెళ్ళాలి. యురేనియం ప్రాజెక్టు ఇక్కడ వెళ్ళి ఆ సమీప 6 గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఎలా ఉన్నాయో మొత్తం తెలుసుకుందాం. వేముల మండలం ఎం తుమ్మలపల్లి దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో 1100 కోట్లతో యూసీఐఎల్ శుద్ధి కర్మాగార పనులు ప్రారంభించింది. 2009 నాటికి పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తి మొదలుపెట్టింది. ఈ కర్మాగారానికి చుట్టుపక్కల ఎం తుమ్మలపల్లె, మబ్బు చింతపల్లె, భూమయ్య గారిపల్లె, మీదిపెంట్ల, కేకే కొట్టాల తదితర 6 గ్రామాలున్నాయి. ఈ ప్రాంతమంతా పూర్తిగా అరటి తోటలకు నిలయం. ముడి యురేనియం తవ్వకాలు ప్రారంభించినప్పటి నుంచి భూగర్భ జలాలు కలుషితమవుతూ వచ్చాయి. భూగర్భంలో బ్లాస్టింగ్ చేసినప్పుడు సమీపంలో ఉన్న బోరు బావుల్లో నీరు కలుషితమైంది. ఈ నీరు తాగడంతో ప్రజలకు ఒంటిపై దద్దుర్లు, దురదలు వస్తున్నాయి. కొందరు మహిళలకు గర్భస్రావమైందని, మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతోందని స్థానికులు చెబుతున్నారు. గొర్రెలు, పశువులకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఇవి వాతావరణ పరిస్థితులే తప్ప తమకు సంబంధం లేదని యూసీఐఎల్ అప్పట్లో కొట్టిపారేసింది. ప్రజలు, శాస్త్రవేత్తలు, మానవ హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదు. యూసీఐఎల్ శుద్ధి కర్మాగారం ఏర్పాటు సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఆచరణలోకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అత్యంత జాగ్రత్తగా పరిరక్షించాల్సిన టైలింగ్ పాండ్ ను యూసీఐఎల్ గాలి కొదిలేసింది. ఇప్పుడు మనం యురేనియం ప్రాజెక్టుకు సంబంధించి, యురేనియం కర్మాగారానికి సంబంధించి టైలింగ్ పాండ్ ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ వీరనారాయణ మీకు చూపిస్తాడు. టైలింగ్ పాండ్ ఏదైతే మనకు ఈ 6 గ్రామాలకు నష్టం జరుగుతుందో ఆ టైలింగ్ పాండ్ ఇదే. ఈ టైలింగ్ పాండ్ పైపులు లీక్ అయినప్పుడు ఇదంతా
మొత్తం లీకేజ్ అయినప్పుడు పంటలంతా భారీగా దెబ్బతింటాయి. ఇవి ఏవైతే మనం అనుకున్నామో 6 గ్రామాలు మబ్బుచింతలపల్లె, తుమ్మలపల్లె, కేకే కొట్టాలు, భూమయ్య గారిపల్లె, మీదిపెంట, రాచకుంటపల్లె ఈ 6 గ్రామాలకు ఈ టైలింగ్ ప్యాంట్ దీనివల్ల భారీగా ఎఫెక్ట్ పడింది. పొలాలకు మొత్తం పంటలు నాశనం కావడం ఒకటి, మొత్తం పశువులకి, మనుషులకి, 6 గ్రామాల ప్రజలకి తీవ్ర స్థాయిలో నష్టం, జబ్బులు రావడము, అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే వీడియో జర్నలిస్ట్ మీకు చూపిస్తున్న ఈ టైలింగ్ ప్యాంట్ వల్లే భారీ నష్టం అవుతుంది. ఈ టైలింగ్ ప్యాంట్ వల్ల కాలుష్య నివారణ చర్యలు మొదటి నుంచి కూడా అంతంత మాత్రమే చేపట్టారు. ముడి యురేనియాన్ని శుద్ధి చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను నిల్వ చేసే టైలింగ్ పాండ్ ను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించాలి. అయితే యూసీఐఎల్ దీని నిర్వహణని గాలికి వదిలేసింది. ముడి యురేనియాన్ని వెలికితీసేందుకు, శుద్ధి చేసేందుకు మానవాళికి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు వాడతారని, వీటి వ్యర్థాలను జాగ్రత్తగా టైలింగ్ పాండ్ లో నిల్వ చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కానీ టైలింగ్ పాండ్ నిర్మాణ సమయంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలున్నాయి. టైలింగ్ పాండ్ కింది భాగాన్ని పూర్తిగా అత్యంత నాణ్యతతో కూడిన సిమెంట్ లైనింగ్ తో ఏర్పాటు చేయాలి. దీనివల్ల అందులో నిల్వ చేసే వ్యర్థాలు భూమిలోకి ఇంకవు. యూసీఐఎల్ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అది ప్రధానమైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ టైలింగ్ పాండ్ తరచూ ఆరిపోతూ ఉంటోంది. దీని కారణంగా అందులో నుంచి తెల్లని పౌడర్లా వచ్చి చుట్టుపక్కల పరిసరాల్లో పడుతోంది. ఈ ధూళి పడ్డంతో దద్దుర్లు, దురదలు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు. ఇటీవల టైలింగ్ పాండ్ చుట్టూ ఎత్తు పెంచే సమయంలో ప్లాస్టిక్ షీట్ ఏర్పాటు చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. శుద్ధి కర్మాగారం నుంచి వ్యర్థాలు సరఫరా అయ్యే పైప్ లైన్లు తరచూ మరమ్మతులకు గురి కావడంతో ఇవి పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో ప్రవహిస్తున్నాయి. మరమ్మతులు చేయకుండా యూసీఐఎల్ అలసత్వం చూపుతోంది. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతోందని ప్రజలు అంటున్నారు. యురేనియం కర్మాగారకు సంబంధించి మనం చెప్పాము, ఇంతవరకు 6 గ్రామాలు తీవ్రంగా నష్టపోతున్నాయని చెప్పి. ఆ 6 గ్రామాల్లో కేకే కొట్టాల గ్రామంలో మనం ఉన్నాము. ఈ గ్రామానికి అత్యంత సమీపంలో టైలింగ్ పాండ్ ఉంది. మొత్తం ఆ శుద్ధి కర్మాగారం ఏదైతే అక్కడ కర్మాగారం నుంచి వస్తుందో అదంతా వేస్ట్ అంతా ఇక్కడ టైలింగ్ పాండ్ వస్తుంది. ఆ టైలింగ్ పాండ్ దగ్గరే ఈ గ్రామం ఉంది. ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి ఇంత సమీపం దగ్గరలో ఉండి? ఈ గ్రామస్తులు గ్రామస్తులను తెలుసుకుందాం. నేను ఒక రైతును, 4 ఎకరాల పొలం ఉంది. టైలింగ్ పాండ్ బౌండరీ వాళ్ళు ఎడ్జ్లో మాకు ఒక పొలం ఉంది. బోర్లు వేసుకున్నాము. దాదాపు మేము 2004-05 నుంచి వ్యవసాయం చేస్తున్నాము. ప్లాంట్ 2009కి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత గత 5-6 సంవత్సరాలు ఎటువంటి సమస్యలు రాలేదు. 2015-16 ఆ టైంలోకి వచ్చే కొద్దీ ఈ టైలింగ్ పాండ్ అనేది ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో ఏం చేసినారంటే అక్కడ కాంక్రీట్ లేయర్ అనేది ఒక టైలింగ్ పాండ్లో కింద బెల్ట్ వేయాలి. ఆ కాంక్రీట్ వేయకోకుండా వాళ్ళు మన రైతుల పొలంలో కాలువకు నీళ్ళు ఎలా వదులుతారో ఆ విధంగా వదలడం స్టార్ట్ చేసినారు. కానీ అది ఏమైందంటే అప్పట్లో అది హెవీ లోడ్ కాక రైతుల పొలాలలోకి ఇంకలేదు. అది ఎప్పుడైతే ఇంకా హెవీ అయింది, ఒక 5-6 ఇయర్కు హెవీ లోడ్ అయింది. టైలింగ్ పాండ్ పూర్తి స్థాయిలో నిండిపోయింది. నిండిపోయిన టైంలో రైతుల బోర్లలోకి కంటామినేషన్ స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఉన్న రైతుల భూములు ఏంటంటే ఇక్కడ మా ప్రాంతం అంతా లూజు సాయిల్స్, లోపల సాయిల్ అంతా లూజు. ఇక్కడ ఏంటంటే ఒకదానికి కనెక్టివిటీ ఉంటుంది, వాటర్ కనెక్టివిటీ. ఆ విధంగా ఏమైందంటే ఒక బోర్లోంచి ఒక బోర్లోకి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇక్కడ దాదాపు చుట్టూ 3 గ్రామాల వరకు ఇది పొల్యూట్ ఎక్కువ విస్తరించింది. దాన్ని ఫస్ట్ మేము కనుక్కోలేకపోయినాం రైతులం. ఏదో వ్యవసాయం సంబంధించి కెమికల్ వాడతారని చెప్పేసి ఫర్టిలైజర్స్, ఆ ఫర్టిలైజర్ వల్ల ఈ విధంగా ఉందని చెప్పి వాళ్ళు మభ్యపెట్టడం జరిగింది. తర్వాత దాన్ని మేము ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయినాము. ఆయన విజిట్ చేసి చూసినారు, అవినాష్ రెడ్డి గారు. తర్వాత దాన్ని ల్యాబ్లకు టెస్టింగ్కు పంపిస్తే 0.6% ఎంతో ఉండాల్సిన యురేనియం పీపీ దాదాపు 680 చిల్లర పీపీ నుంచి 5000 చిల్లర పీపీ వరకు పోయిందంట. పూర్తి స్థాయిలో యురేనియం ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది భూమిలో. దాన్ని మళ్ళీ కమిటీలు అని చెప్పేసి చాలా వరకు ఇది చేసినారు. హై లెవెల్లో సిఎండి, ఆర్డీఓ, కలెక్టర్ గారి లెవెల్లో కమిటీలు వేసినారు. ఏదో మేలు చేస్తారులే అని చెప్పి మేము ఆశించినాము. కానీ మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండి మాకేదో జరుగుతుందిలే ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో అని చెప్పి ప్రతి ఒక్కరు ఆశించినాము. కమిటీలు వేసి న్యాయం చేస్తాము, మీ భూములు తీసుకుంటాము, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని చెప్పేసి సమ్మె విరమించండి, మేము టైలింగ్ పాండ్ ఎక్స్టెన్షన్కి పోవాలి, మీరు ఇప్పుడు ఈ విధంగా సమ్మె చేయడం వల్ల మేము ఇబ్బంది పడతామని చెప్పి కొంత పొలిటికల్గా కూడా పైనుంచి ప్రెజర్స్ స్టార్ట్ అయినాయి. సొంత నియోజకవర్గంలో ఉన్న సీఎం కూడా ఏం చేయలేకపోయినాడు. ఏంటంటే రాజకీయంగా ఎవ్వరు కూడా ఇక్కడ విమర్శించే వాళ్ళు లేరు ఈ కంపెనీని. ప్రతి రాజకీయ నాయకునికి కంపెనీతో అనుసంధానం ఉంది. మీ సొంత కాన్స్టెన్సీ జగన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. జగన్ రెడ్డి హయాంలో ఏమైనా న్యాయం జరిగిందా కొంతైనా?
జగన్ రెడ్డి హయాంలో న్యాయం జరుగుతుందని మేము ఆశించినాం. మా వరకైతే మా గ్రామానికైతే 99% న్యాయం జరగలేదు. ఒక 5-6 మంది పెండింగ్ జాబులు ఉన్నాయి, పెండింగ్ జాబులు ఇచ్చినారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ 5 మంది 6 మందితో లబ్ధి పొందితే కాదు కదా. గ్రామం అంటే 100కు 100 మంది లబ్ధి పొందినప్పుడే ఆ గ్రామం కూడా సంతోషంగా ఉంటుంది. 6 మందికి ఉద్యోగాలు ఇచ్చి 90 మందిని మభ్య పెడితే ఏం ఉపయోగం? మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. దీని గురించి ఎన్నోసార్లు పేపర్లకు వచ్చినాయి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా చూస్తా ఉన్నాడు టీవీలలో. కానీ మా గ్రామానికి అయితే న్యాయం జరగలేదు. ఇప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదు. ఎవరి హయాంలో న్యాయం జరగలేదు. ఇప్పటికైనా జరుగుతుంది. కర్నూలులో కూడా నిన్న ఆపడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని ఇన్నేళ్ల నుంచి చేస్తా ఉంటే మాకెందుకు ఆపలేకపోయారు అనే ఒక ఆవేదన అయితే ఇక్కడ యువకుల్లో ఉంది. తుమ్మలపల్లి వద్ద యూసీఐఎల్ శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో యూసీఐఎల్ అనేక హామీలు గుప్పించింది. పంట పొలాలకు నష్టపరిహారం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పింది. టైలింగ్ పాండ్ చుట్టూ కర్మాగారం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని చెప్పింది. ఈ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని 15 ఏళ్లుగా తాము ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలిపారు. ఈ ట్రైనింగ్ పాండ్ వల్ల మాకు అనేక రోగాలు వస్తున్నాయి. పంటలు రావడం లేదు. దానివల్ల అభాషణలు అయిపోతున్నాయి. చాలా జనానికి 8 మందికి జనాలు అయిపోయినాయి. దానివల్ల వచ్చేసి కడుపు నొప్పి, క్యాన్సర్ ఇట్లా అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్నాము. పంటలను పోతే కాయలు కాయడం లేదు. అసలు ఏ పంట పెట్టినా పూలు తప్పితే నష్టం తప్పితే లాభం అనేది లేకుండా పోయింది. ప్రతి ఒక్కదానికి ఇబ్బంది. నీళ్ళు తాగాలంటే భయమేచ్చండి, నీళ్ళు పోసుకోవాలని కూడా భయమేచ్చండి. అసలు మాకు ఎటువంటి సమస్య అయిపోతుందంటే అంత ఇబ్బంది అయిపోతుంది మాకు. ఈ నీళ్ళ వల్ల కలుషితం ఉండేదాని వల్ల ఈ ట్రైనింగ్ నీళ్ళు ఇంకి భూమిలోకి ఇంకి పంటలు రావడం లేదు, నీళ్లు రావడం లేదు. అసలు దానివల్ల సమస్య ఎక్కువ అయిపోయింది మాకు. నవ్వలు, నొప్పులు, ఒళ్ళంతా పైరు ఇవి జీవాలను పోతే జీవాలు కూడా పిల్లలు అవి పుట్టడం లేదు, చనిపోవడము, దానిలో గాయాలు కావడము, అట్లా అనేక నవ్వులతో ఇబ్బంది పడి రోగాలు, దానిలకు రోగాలే మనుషులకు రోగాలే. ఒక్కరోజు నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు లేకపోతే నీళ్ళు తాగాలంటే గొంతు నొప్పి. యురేనియం శుద్ధీకరణ కర్మాగారం ఇప్పుడు జనంలో భయోత్పాతానికి కారణమవుతోంది. దీనిపై ఎప్పటికైనా కపట్రాల తరహా నిర్ణయం కావాలని పులివెందుల జనం కోరుకుంటున్నారు. అదే వ్యాధులు 15 ఏళ్ల క్రితం ఎట్లా ఉన్నాయో స్టార్ట్ అయినప్పుడు అదే వ్యాధులు సంభవించాయి. అదే మొత్తం నష్టం జరుగుతుంది. పశువులకు కానీ, పంటలకు కానీ, ప్రజలకు కానీ అదే నష్టం జరుగుతూ వస్తుంది. కానీ మాకు ఎలాంటి న్యాయం అయితే జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది అనేది కూడా మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే అనుభవించాము. అదే కర్నూలులో ఇప్పుడు సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 3 నెలలు ఆందోళన చేశారు. 3 నెలల లోపలే ఈరోజు స్టాప్ అయిపోయింది అక్కడ. మరి మేము 15 ఏళ్ళుగా చేస్తున్న ఉద్యమాలు, మాకు జరిగిన నష్టాన్ని ఎవరు బూడుస్తారు? ఇప్పటివరకు ఆ నష్టాన్ని ఇప్పటివరకు ఇక్కడ ఆ చర్యలు అయితే ఎందుకు లేవు? చంద్రబాబు మాపై కూడా ఎవరైతే చాలా కర్నూలులో కపట్రాల్లో జరిగిన న్యాయం తమకు కూడా చేస్తే చాలా సంతోషిస్తాము. కనీసం సీఎం చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చెయ్యాలి అని కోరుకుంటున్నారు. ఈ మొత్తం 6 గ్రామాల యురేనియం పరిధిలో ఉన్న 6 గ్రామాల ప్రజలు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప.